హాయ్ అండి అందరికీ. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్‌లు రిలీజ్ చేస్తారు. ఈరోజు జూన్ 12 అనమాట. కొత్త పెన్షన్‌లు రిలీజ్ చేశారా అంటే, ఫ్యాక్ట్ మనం చెప్పుకుందాం. ఈరోజు మనకైతే కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయలేదు. మనకు ప్రీవియస్‌గా కొత్త పెన్షన్స్ అనేవి ఈ జూన్ 12వ తేదీ నుంచి మనకి రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే మనకి ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా కొత్త పెన్షన్స్ అయితే మనకి అప్లికేషన్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో, దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇంకా రిలీజ్ చేయలేదు? ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఇలా పెండింగ్ పెట్టుకుంటూ వెళ్తున్నారు గదా! ఏంటి? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అనే విషయాల గురించి మనం సింపుల్‌గా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలైతే మనకు పూర్తయిందనమాట. ఈ 2 సంవత్సరాల కాలంలో మనకి కొత్త పెన్షన్స్ అంటే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్‌లు గానీ, వికలాంగుల పెన్షన్‌లు గానీ, డప్పు కళాకారులు గానీ, చర్మ కళాకారులు గానీ, హిజ్రాలు గానీ, చేనేత కార్మికులు గానీ, మత్స్యకారులు గానీ, ఇవేవైతే ఈ కొత్త పెన్షన్స్ ఇవున్నాయో వీటినైతే ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఇక్కడ రిలీజ్ చేసిన పెన్షన్ ఏంటి అంటే కేవలం స్పోర్ట్స్ పెన్షన్ అనమాట. అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ అతను గనక చనిపోతే వెంటనే ఆ పెన్షన్‌ని భార్యకైతే బదిలీ చేస్తున్నారు. ఈ ఒక్క పెన్షన్ మాత్రమైతే రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి నెల. ఇప్పటి వరకు కూడా మిగిలిన ఏ పెన్షన్స్ కూడా రిలీజ్ చేయలేదు. మామూలుగా మనం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 ఇయర్స్ పూర్తవుతుంది కాబట్టి ఈ జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్‌లు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే మనం అనుకోవడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మనకైతే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మనకి ఇంకా రాలేదు. అప్లికేషన్స్ అయితే తీసుకోవడం లేదు. సచివాలయంకి వెళ్తే అప్లికేషన్‌లు తీసుకోవడం లేదు ఇంకా. మాకు ఇంకా ఎటువంటి అప్డేట్స్ రాలేదు ఇంకా. వచ్చాక మేము చెప్తామని చెప్తున్నారన్నమాట. సో, దీనికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అయితే ఈరోజు ఇంకో విషయం ఏంటంటే స్పోర్ట్స్ పెన్షన్‌లు ఏవైతే ఉంటాయో అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ అతను గనక చనిపోతే ఆ పెన్షన్‌ని ఆ భార్య అప్లికేషన్ చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజనమాట. ఈరోజు సాయంత్రం 4 గంటలు లేదంటే మహా అయితే 5 గంటలు. 5 గంటలకు అప్లికేషన్ తీసుకోరండి. మీరు 4 గంటల లోపే వెళ్ళండి. ఈరోజు మీరైతే ఈ స్పోర్ట్స్ పెన్షన్ ఏదైతే ఉంటుందో దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈరోజు సాయంత్రం 4 గంటల లోపైతే మీరు సచివాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాటిని వెరిఫికేషన్ పూర్తి చేసి నెక్స్ట్ మంత్ అంటే జూలై 1వ తేదీన మీకైతే పెన్షన్ ఇవ్వబోతారు. ఒకవేళ ఈ రోజు గనక మిస్ అయింది అంటే ఇంకా రేపటి నుంచి అయితే మనకి ఆన్‌లైన్ తీసుకోరనమాట. మళ్ళీ జూలై 1వ తేదీన పెన్షన్‌ల పంపిణీ అయిపోయిన తర్వాత అంటే 2, 3 తేదీల తర్వాత మళ్ళీ మనకి ఈ స్పోర్ట్స్ పెన్షన్‌కి అప్లికేషనే తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఈ ఒక్క పెన్షన్‌కి మాత్రమే అప్లికేషన్ తీసుకుంటున్నారు. మిగిలిన ఏ పెన్షన్స్ కూడా అప్లికేషన్ అయితే ఇంకా తీసుకోవడం లేదు. దానికి ఇంకా టైం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని మనం అనుకుంటున్నాము. అయితే ఎప్పుడు అప్లికేషన్ తీసుకుంటారో మనకైతే ఖచ్చితమైన డేట్ అయితే మనకి ఇంకా గవర్నమెంట్ చెప్పలేదు. బేసిక్‌గా ఇంతకుముందు చెప్పిందేంటంటే ఈ జూన్ 12వ తేదీన అప్లికేషన్‌లు తీసుకుంటారు కొత్త పెన్షన్‌లకని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజైతే మనకింకా ఈ అప్లికేషన్ డేట్ అయితే మనకింకా రిలీజ్ చేయలేదు. నోటిఫికేషన్ కూడా మనకింకా రాలేదనమాట. కాబట్టి ఎవరు కూడా కొత్త పెన్షన్‌ల అప్లికేషన్ కోసం సచివాలయంకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదండి. మనకింకా డేట్ రాలేదు కాబట్టి మనం ఇంకా కొంచెం టైం అయితే మనం ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా ఎంత టైం తీసుకుంటారో మనకైతే తెలీదు. సో, త్వరలో అయితే వస్తాయేమో అనే నమ్మకంతో అయితే జనాలున్నారు. అలాగే మేము కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడొస్తాయో, ఎప్పుడు కరెక్ట్‌గా చెప్తారో అని చెప్పి మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే మనకి ఈరోజు అప్లికేషన్ చేసుకునే ఈ స్పోర్ట్స్ పెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే ఈరోజు సాయంత్రం వరకే కాబట్టి లాస్ట్ డేటు. మీ భర్త ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ ఉండి అతను గనక మరణించినట్లయితే అతనికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్ తీసుకోవాలి. రెండుకే ఈ పెన్షన్‌కి సంబంధించి ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ ఉంటే పర్లేదు. ఒకవేళ లేకపోయినా కూడా సచివాలయంలో మనకు ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయగానే మనకు మొత్తం వచ్చేస్తాయన్నమాట. అలాగే ఆ భార్య ఎవరైతే పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆమె యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి తీసుకొని వెళ్ళి ఈరోజు సాయంత్రం 4 గంటల లోపైతే మీరు సచివాలయంలో అప్లికేషన్ చేసుకుంటే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మంత్ 1వ తేదీన మీకైతే పెన్షన్ వస్తుంది. సో, మిగిలిన వాళ్ళ పెన్షన్ల సంగతి ఏంటంటే వికలాంగులకైతే ఇంకా కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. సో, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీకు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటాయి. ఒకవేళ రేపో మాపో కొత్త డేట్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఎమ్మటే వెళ్ళి పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటేనే మనం చేసుకోగలం. కాబట్టి తెలిసిన డాక్యుమెంట్సే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డ్ హిస్టరీ కూడా ఉండాలన్నమాట. అలాగే ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. మరియు సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేటు,
ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారనమాట. ఇది వికలాంగుల యొక్క పెన్షన్‌కి సంబంధించి. అలాగే వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? సేమ్ వీళ్ళకి కూడా ఆధార్ కార్డ్ అడుగుతారు. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు. రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ ఖచ్చితంగా ఇవైతే అడుగుతారు. అలాగే ఇక్కడ ఒంటరి మహిళా పెన్షన్‌లకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? చాలామంది అయితే రాష్ట్రంలో ఈ ఒంటరి మహిళా పెన్షన్‌ల గురించి అయితే ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. వీరికి ఏ విధంగా ఈ పెన్షన్ అప్లికేషన్ చేసుకోవాలో తెలియడం లేదు. వీళ్ళకి సరైన సమాచారం ఇవ్వడం లేదు. ముందుగా ఒంటరి మహిళ అంటే ఎవరు? ఎవరైతే ఒంటరిగా జీవిస్తూ పెళ్లి చేసుకోకుండా, అలాగే వాళ్ళకి ఏ ఆదరువు లేకుండా సింగిల్‌గా ఉంటూ ఉంటారో, వాళ్ళకి గనక 35 సంవత్సరాలు గనక దాటిన వాళ్ళు ఉంటే, వాళ్ళైతే ఈ పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే, దగ్గరలో సచివాలయంకి వెళ్ళండి. ఒంటరి మహిళ అప్లికేషన్ ఫారం తీసుకోండి. ఫిలప్ చేసి ఎంఆర్ఓ తోటి సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒంటరి మహిళ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీరైతే పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి మీకైతే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో మీ ఒక్కరే ఉండాలన్నమాట. మరియు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒంటరి మహిళా పెన్షన్‌కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి లేకుండా మీరైతే అప్లికేషన్ చేసుకోలేరు. మీ ఒంటరి మహిళా అప్లికేషన్ మీకు కావాలనుకుంటే బుక్ షాపుల్లో దొరుకుతాయి. అంటే కొన్ని బుక్ షాపుల్లో మాత్రమే దొరుకుతాయి. అన్ని బుక్ షాపుల్లో దొరకవు. లేదంటే సచివాలయంకి వెళ్ళి అడగండి. ఒంటరి మహిళ పెన్షన్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి ముందుగా ఒంటరి మహిళ అని నిర్ధారించుకోవడానికి అప్లికేషన్ ఫారం ఇవ్వమంటే అది ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసుకొని మనం ఎంఆర్ఓ తోటి సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది మనకి అథెంటికేషన్ ఫారం అనమాట. ఆ ఫామ్ ఉంటేనే మనం పెన్షన్‌కి అయితే అప్లికేషన్ చేసుకోగలం. అయితే మనకి ఇంకా పెన్షన్ రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా టైం పడుతుంది. ఈలోపు మీరు ఏదన్నా ఈ పెండింగ్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే మీరు కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మేము కూడా చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామా అని చెప్పేసి. రాష్ట్రంలో 15 లక్షలకు పైగా ఈ కొత్త పెన్షన్ యొక్క అర్హులైతే ఉన్నారనమాట. వారందరూ కూడా పెన్షన్ రావాలి. వీళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇంకా కొత్త పెన్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. అలాగే ఈ మంత్ అంటే ఈ జూన్ నెలలో వితంతు పెన్షన్లు ఏవైతే ఉంటాయో, అంటే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని 5,500 పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ప్రతి నెల ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు. మిగిలిన కొత్త పెన్షన్లు అయితే అవి ఇంకా హోల్డ్లోనే ఉన్నాయి. వాటికి ఇంకా అప్లికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. అయితే మనకి ఇంకా సమయం పడుతుందంటే ఖచ్చితంగా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఒక డేట్ చెప్తారు, కానీ రిలీజ్ చేయరు. అయితే మనం చేసేదేం లేదు. కొత్త పెన్షన్లు రిలీజ్ చేసేంత వరకు ఎదురు చూడటం తప్ప. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో అడగండి. నేనైతే మీకు ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తాను. సో మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.